వివేకామృతం ఆధ్యాత్మిక సంస్థ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. ట్రూత్ వివేకామృతం ఆధ్యాత్మిక సంస్థ వార్షికోత్సవాలు ఈ నెల 20వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ట్రూత్ వివేకామృతం ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీ వివేకానంద పిలుపునందుకొని 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో సనాతన సాంప్రదాయానికి నిలువెత్తు సాక్ష్యంగా తరతరాలుగా ఋషి సాంప్రదాయంగా వస్తున్న ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు వంటి ఆధ్యాత్మిక గ్రంథాలలోని అమూల్యమైన తత్వజ్ఞాన రహస్యాలను గురుదేవులు ఉపదేశిస్తారని సాధకులు తెలియజేశారు. ఊరూరా ఉపనిషత్ ఉత్సవం పేరిట ఈ సంవత్సరమంతా శ్రీ వివేకానంద భాష్యం రచించిన మాండుక్యోపనిషత్తుకు పల్లకి సేవ, ఊరేగింపు నిర్వహించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో భక్తులకు చేరువ చేశారన్నారు. అందరికీ తత్వజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీ వివేకానంద గురుదేవులు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన భగవద్గీత 18 అధ్యాయాలకు సరళమైన పద సంపదతో భాష్యాన్ని రచించారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న అనేక వేల మంది హాజరవుతారని, ప్రవచనాలను విని తరిస్తారని నిర్వాహకులు తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు పాలిపి నాగేశ్వరరావు. మేము ట్రూత్ వివేకామృతంలో సుమారు 15 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాము. ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు ట్రూత్ వివేకామృతం ఆధ్యాత్మిక విజయోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మేము ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ట్రూత్ వివేకామృతం ఆధ్యాత్మిక సంస్థ అధిపతి ఆవిర్భవించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఆయన పిలుపుని అందుకుని మేము ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాం. వారు ఇక్కడ 9 రోజుల పాటు జ్ఞాన నవరాత్రులు నిర్వహించడానికి రాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాకు ఓంకారం యొక్క విశిష్టతను, భగవద్గీతను, బ్రహ్మసూత్రాలను, ఇంకా అనేక ఉపనిషత్తులను ఈ సందర్భంగా మాకు ఉపదేశిస్తారు. ఈ ప్రవచనాలలో మాకు అత్యంత విలువైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తారు. ఈ సందర్భంగా జీవాత్మ పరమాత్మల కళ్యాణం నిర్వహిస్తారు. ఎందుకంటే మనందరిలోనూ జీవాత్మ ఉంటారు, పరమాత్మ ఉంటారు. జీవాత్మ పరమాత్మ అజ్ఞానం వల్ల ఎడబాటుతో వేరు అని అనుకుంటూ ఉంటాం. ఆ ఇద్దరిని ఏకం చేసి జీవేశ్వర అభేద దర్శనాన్ని ఏర్పాటు చేసి జీవాత్మ పరమాత్మల కళ్యాణం చేసి ఈ లోక కళ్యాణం నిమిత్తం ఆయన మాకు ఆత్మజ్ఞాన ప్రబోధన గావించి అందరికీ కూడా ఓంకారం యొక్క విశిష్టతను తెలియజేస్తూ మా అందరిలోనూ ఆధ్యాత్మిక కాంతులను వికసింపచేస్తూ ఉన్నారు. ఇటువంటి విలువైన గురువు, ఆధ్యాత్మ గురువు ప్రపంచంలో అరుదుగా ఉంటారు. ఈ అరుదైన గురువు విచ్చేస్తున్న వేళ వారి కోసం, మా అందరి కోసం మేము ఈ ఘనమైన ఏర్పాట్లు ఈ ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా జరగడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. గురువైన వివేకానంద గారు 20 సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలను ఇస్తూ ఉన్నారు. వారు ఎప్పటి నుంచో మాకు ఓంకారం యొక్క గొప్పతనాన్ని చెప్తారు. మనం అందరం కూడా ఒకే తల్లి తండ్రి బిడ్డలమని, మనందరము ఓంకారం నుంచే విచ్చేశామని, తిరిగి మనందరము ఓంకారం అనే పూర్ణ స్థితికి చేరుకోవాలని ఆయన జ్ఞాన ప్రబోధంలో తెలియచేస్తూ ఉంటారు. ఆయన భగవద్గీత, ఉపనిషత్తులు, అలాగే అనేక ఇతిహాసాలు కూడా మాకు ప్రబోధించి ఎంతో జ్ఞానాన్ని బోధిస్తూ అంతరార్థాన్ని బోధిస్తారు. అంతరార్థం అంటే మనకి పైకి కనపడే అర్థం వేరు, అసలైన లోతైన అర్థాన్ని చెప్పి మనలో ఆ ఆధ్యాత్మిక వెలుగులను నింపి మనకు అనేక అవగాహనలను కలగజేస్తారు. ఆయన బహుముఖ కోణంలోంచి జ్ఞానబోధనను కావించి సాధకుణ్ణి అన్ని విధాల వికసింపచేస్తారు. అట్లాంటి వివేకానంద, అట్లాంటి ప్రముఖమైన అద్భుతమైన మహాగురువు శ్రీ వివేకానంద గారు ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బలభద్రపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవపేతంగా ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలను నిర్వహించడానికి వారికి మేము స్వాగతం పలకడానికి సిద్ధం చేస్తూ ఉన్నాం. ఈ వేడుకలో దేశం నలుమూలల నుంచి ఆధ్యాత్మిక ప్రియులు, సాధకులు, ఆయన శిష్యులు ఎంతో మంది వేలాదిగా తరలి రాబోతూ ఉన్నారు. వారందరికీ తగు ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. శ్రీ వివేకానంద గారు మనకు
చక్కని గ్రంథాలు అందించారు. ముఖ్యంగా భగవద్గీత 18 అధ్యాయాలకు కూడా భాష్యం రచించారు. ఇంకా మాండుక్యోపనిషత్, ఈశావాస్యోపనిషత్, చైతన్యం, అద్వైతం, శివోహం వంటి గ్రంథాలకు భాష్యాన్ని రాసి ఎందరికో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సంవత్సరం అంతా మేము వారి పిలుపుని అందుకుని ఊరూరా ఉపనిషత్ ఉత్సవం నిర్వహించాలని వారి పిలుపుతో ఎన్నో ప్రాంతాల్లో, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో, అనేక గ్రామాలలో ఈ ఉపనిషత్తును ఊరేగింపుగా చేసి ప్రజలందరికీ ఈ మాండుక్యోపనిషత్తును అందరికీ చేరువ చేయడం జరిగింది. ఎంతో మంది ఓంకారం యొక్క విశిష్టతను తెలుసుకోవడానికి, ఓంకారం అంటే తమ పుట్టినిల్లు అన్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపారు. అటువంటి ఉన్నతమైన గురువుకు మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. ఈ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలియచేస్తూ ఉన్నాము. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.